I greet you all in the name of our Lord and Savior Jesus Christ. మన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను. Our God is a good God. మన దేవుడు మంచి దేవుడు. Today, in the morning hours, God has given a wonderful privilege to speak to you with His word. ఈ దినాన్న ఈ ఉదయ కాలంన దేవుడు మరి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ఆయన ఇచ్చిన మంచి వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము. In this pandemic situation, a thought was keep on going in my mind. ఈ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో నా మదిలో ఒక తలంపు వస్తూ ఉండింది. Who is the cause for this pandemic? ఈ మహమ్మారికి కారకులు ఎవరు? This COVID-19, is it from God or is it man-made? ఈ కోవిడ్-19 అనేది దేవుని దగ్గర నుండి వచ్చిందా లేకపోతే మానవులు చేసిందా? It's my own conviction. I want to find out a reason for this. నా అంతటా మరి నాకు వచ్చిన తలంపు ప్రకారము నేను దీంట్లో కారణం ఏంటో కనుక్కుందాం అనుకున్నాను. God is good God. He will not allow people to perish like this. దేవుడు మంచి దేవుడు. ఈ విధంగా మనుషులు మరి చనిపోవటం అది ఆయన ఇష్టపడ్డాడు. If God is not allowing, then who brought this one? Devil? దేవునికి ఇది ఇష్టం లేకపోతే మరి దీన్ని ఎవరు తీసుకొచ్చారు? అపవాదా? If devil brings this one, so many men of God died, perished. ఇది అపవాది తీసుకొచ్చి ఉంటే మరి ఎంతో మంది దైవజనులు కూడా చనిపోయారు. And this sickness is all over the world. Christian world, Muslim world, and Hindus world, whatever it is. All over world this is affecting. ఈ మహమ్మారి మరి ప్రపంచం మొత్తము వ్యాపించింది. క్రైస్తవ దేశాల్లో ఉంది, ఇస్లామిక్ దేశాల్లో ఉంది, హైందవ దేశాల్లో కూడా ఉంది. అన్ని చోట్ల ఇది వ్యాపించింది. Yesterday I was talking to my Chinese friend and I was asking how was the situation over in China. చైనాలో ఉన్న నా స్నేహితునితో నిన్న నేను మాట్లాడుతున్నప్పుడు చైనాలో పరిస్థితి ఎలా ఉందని ఆయన అడుగుతుండాను నేను. We are not getting good reports from China. చైనా గురించి మాకు మంచి రిపోర్ట్స్ ఏమి రావట్లేదు. But inside China there are a lot of complications going on. Lot of problem is going on. కానీ చైనా దేశం లోపల చాలా ఇబ్బందులు ఉన్నాయి. Only few places there is no lockdown. The rest of the places very strict lockdown. ఆ చైనా దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లోనే ఈ లాక్డౌన్ లేదు. చాలా ప్రదేశాల్లో చాలా కఠినంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. People say that this virus is from China. అందరూ కూడా ఈ వైరస్ అనేది ఈ తెగులు చైనా నుండి వచ్చింది అంటున్నారు. But China is the number one country affected by this virus. Their economy has collapsed down. కానీ చైనా దేశం కూడా ఈ తెగులు వల్ల చాలా దెబ్బతినింది. వారి ఆర్థిక వ్యవస్థ కూడా బాగా కృంగిపోయింది. My friends were keep on asking, Mr. John, give us business. Give us business. There is no business, no economy coming up. జాన్ గారు మరి మాకు మీరు బిజినెస్ ఇవ్వండి, మీ కంపెనీ నుండి మాకు బిజినెస్ పంపించండి, మాకు అసలు ఇక్కడ బాగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిందని చెప్తున్నారు. So my question is, who is the cause for this epidemic? ఈ మహమ్మారికి కారకులు ఎవరు అనేది నా ప్రశ్న. So suddenly the Lord opened my eyes to see a man of God who is after the heart of God. ఒక దైవజనుడు దేవుని యొక్క మనసు ద్వారా నడుస్తున్న దైవజనుని చూద్దాం మనం. And he was very close to God, but God has raised him from nothing, but he elevated him as the very important king in Israel. ఏమీ లేని స్థితి నుండి, సాధారణమైన స్థితి నుండి ఈ వ్యక్తిని దేవుడు ఇజ్రాయేల్ దేశంలో ఇజ్రాయేలీలకి చాలా ముఖ్యమైన రాజుగా తయారు చేశాడు, అంత హెచ్చించాడు. King David, we all know that he was a shepherd boy and finally died as the king of kings. Like మరి దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉండాడు, కానీ రాజుల్లో కూడా చాలా పేరుగాంచిన రాజుగా చనిపోయాడు. But this man also made a mistake. కానీ దావీదు కూడా ఒక తప్పు చేశాడు. This man brought plague to the country of Israel.
ఈ దైవజనుడు ఈ దావీదు కూడా మరి ఇజ్రాయెల్ దేశానికి తెగులు తెప్పించాడు. 70,000 people died just matter of 3 days. కేవలం 3 రోజుల్లో ఆ కాలములో 70,000 మంది చనిపోయారు. And King David admits that I sinned. It's because of my sin this destruction has come. అప్పుడు దావీదు ఒప్పుకున్నాడు తన చేసిన పాపం గురించి, తన చేసిన పాపం ద్వారానే ఈ తెగులు వచ్చింది, ఇది జరిగిందని ఒప్పుకున్నాడు. David's confidence in God is so high, so strong. దావీదుకి దేవునిలో ఉన్న ఆ విశ్వాసము, నమ్మకము చాలా దృఢమైంది. If you turn with me your Bible, Psalm 18 says, Lord, I love you because you are my strength. 18వ కీర్తన చూసినట్లయితే దాంట్లో దావీదు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను దేవా, ఎందుకంటే మీరు నాకు కోటగా ఉన్నారు, మీరే నాకు బలము. You are my strength. I don't have any strength. God is his strength. నాకు సొంతగా ఎటువంటి బలము లేదు, కేవలము దేవుడిదే బలం అని చెప్తున్నాడు అక్కడ. What kind of strength? The Lord is my rock, my fortress and my deliverer. అక్కడ మనం గమనించినట్లయితే 18వ కీర్తనలో దావీదు మహారాజు ఏం చెప్తున్నాడంటే 2వ వచనంలో, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము అని చెప్తున్నాడు. Dear brothers and sisters, rock is the most strongest element what we see. మనము చూసినట్లయితే రాయి అనేది చాలా గట్టిది. And King David was said, God is my rock, I take refuge in him. మరి దావీదు మహారాజు ఏం చెప్తున్నాడంటే, నాకు ఉన్నత దుర్గముగా దేవుడు ఉన్నాడు, నేను ఆయనలోనే నేను శరణు చేస్తున్నాను. And he is my shield, my horn of salvation. ఆయనే నా రక్షణ శృంగం అని చెప్తున్నాడు. And he is my stronghold. ఆయనే నాకు రక్షణ ఉన్నతమైన దుర్గం అని చెప్తున్నాడు. All these verses are describing that how much he was depending upon God. వీటన్నిటి ద్వారా మనకేం తెలుస్తుందంటే దావీదు దేవుని మీద ఎంత ఆధారపడి ఉన్నాడో తెలుస్తోంది. And such a man has a faith with no measures. మనము లెక్క కట్టలేనంత విశ్వాసము తనకుంది. And Psalm 28 verses 7 says, the Lord is my strength and my shield, my heart trusts in him and I am helped. మనం 28వ కీర్తన 7వ వచనం చూసినట్లయితే 28వ కీర్తన 7వ వచనము, యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. Always trusting upon the strength of God. కేవలము దేవుని మీదే ఆధారపడుతుండాడు, ఆయన యొక్క బలం మీదే ఆధారపడుతుండాడు. Because his faith, God will sustain him, God will deliver him. అతని దేవుడు రక్షించగలడు, దేవుడే అతనికి కావలసినది ఇవ్వగలడన్న విశ్వాసం ఉండింది. And Psalm 46 verses 1 and 3 says, God is our refuge and strength and ever-present help in trouble. 46వ కీర్తన 1-2 వచనాలు చూసినట్లయితే 46వ కీర్తన 1-2 వచనాలు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనిన సహాయకుడు. See there David was telling the Lord is my strength. అక్కడ చూసినట్లయితే అంతకుముందు కీర్తనలో యెహోవా నా ఆశ్రయ దుర్గం అని చెప్తున్నాడు. But whereas Psalm 45 he says the Lord is our refuge and strength. కానీ 46వ కీర్తన చూసింది ఏంటి, మన ఆశ్రయము అని చెప్తున్నాడు. Therefore we will not fear though the earth give way and the mountains fall into the hearts of the sea. 2-3 వచనాలు చూసినట్లయితే, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. Just imagine the calamity, natural calamity, what David was telling. It's so amazing. Even such situation, our strength, our refuge is God. ఒక్కసారి ఊహించుకోండి, ప్రకృతి వైపరీత్యాలు, ఈ కొండలు కదలటము, భూకంపాలు రావటాలు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా, అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా కేవలము
ఆపత్కాలములో నమ్ముకునే సహాయకుడు అని చెప్తున్నాడు దావీదు. Such a man who trusts and abide in God, he made a mistake. ఎంత దేవునిలో ఉండే వ్యక్తి కూడా, నాటపడిన వ్యక్తి కూడా, విశ్వాసం ఉన్న వ్యక్తి కూడా తప్పు చేశాడు. Today we are going to see what moved him to make this mistake. ఈ తప్పు చేయటానికి ఏది దోహదపడిందో చూద్దాం మనం. Turn with me, 2 Samuel, సమూయేలు 2వ గ్రంథం చూద్దాము. chapter 22, 22వ అధ్యాయము. and the same what he confessed in Psalm 18, he was declaring verses 2 and 3. అక్కడ కీర్తనలో చెప్పిన దాన్నే ఇక్కడ కూడా 2 సమూయేలు 22వ అధ్యాయంలో 2-3 వచనాల్లో ఆయన ఒప్పుకుంటున్నాడు. The Lord is my rock, my fortress and my deliverer. My God is my rock, in whom I take refuge, my shield and the horn of salvation. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము. ఆయనే నాకు రక్షకుడు, బలత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. We all know that David was a very good warrior, fighter. మనందరికీ తెలుసు దావీదు చాలా శూరుడు. And being a young man, he fought with a giant Goliath and he killed him. యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు కూడా మరి గొలియాతుని చంపాడు. And his mind is always fight, winning and destroying his enemies. తన ఆలోచనలు ఎప్పుడూ కూడా శత్రువుని ఓడించాలి, జయించాలి అనే ఆలోచనే. He always claims that God who harms him, who strengthens him. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడే అతనికి ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, దేవుడే ఆయన్ని రక్షిస్తాడని చెప్తున్నాడు. Verses 33 we see that it is God who harms me with strength and makes my way perfect. మనము 33వ వచనం చూసినట్లయితే అదే 22వ అధ్యాయంలో దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన నా మార్గమునందు యథార్థవంతులను నడిపించును. And verses 40 says, you armed me with the strength for battle, you made my adversaries bow at my feet. 40వ వచనం చూసినట్లయితే యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపజేయుదువు, నా మీదికి లేచిన వారిని నీవు అణచివేయుదవు. Hallelujah. హల్లెలూయా. This is the stand of David in front of God. దేవుని ఎదుట దావీదు యొక్క నిలకడ అలా ఉందన్నమాట. When David was declaring this statement, he was pretty old. ఈ వచనం అలాది ఈ ఒప్పుకోలు చేస్తున్న సమయంలో దావీదు చాలా ముసలివాడిగానే ఉండాడు. He was about 70 years old. బహుశా 70 సంవత్సరాల వయసు ఉండొచ్చు అప్పుడు. And he had enough in his life, enough battles, enough victories, and enough wives, and he had everything in his life. తన చాలా అనుభవించాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎన్నో జయాలు పొందాడు. మరి అదేవిధంగా ఎంతో మంది భార్యలను కూడా పోగు చేసుకున్నాడు. తన జీవితంలో చాలా అనుభవించాడు. Now he became old. ఇప్పుడు ముసలివాడైపోయాడు. And normally when we become old, we need a support. మనం ఏంటంటే సాధారణంగా ముసలివాళ్ళు అయినప్పుడు మనకి ఏదో ఒక ఆధారం కావాలి. We don't want to lose or give up our status. మనకున్న స్థాయిని వదులుకోవటం మనకి ఇష్టం ఉండదు. See, David's mind is always victory in God. దావీదు యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా దేవుని ద్వారా జయము పొందటమే. He didn't want to come down from that stand. ఆ స్థాయి నుండి కిందకి రావటం తనకి ఇష్టం ఉండలేదు. He made one mistake. ఒక తప్పు చేశాడు. In chapter 24, David was ordering to do one thing. ఇక్కడ మనము 2 సమూయేలు 24వ అధ్యాయంలో చూస్తే దావీదు ఒక తప్పు చేశాడు. ఏం చేశాడో చూద్దాం. And he called his general army commander Joab, and he told him, go and take a census of Israel and Judah. మనము గమనించినట్లయితే దావీదు అక్కడ తన కింద పనిచేసే వాళ్ళని పిలిచి ఆ ఇజ్రాయేల్ అందరిది కూడా లెక్క తీసుకురామని చెప్పాడు. And
taking census is not a sin. మరి జనసంఖ్య తీసుకోవటం అనేది పాపము కాదు. And because as a king, he wanted to make sure how many people are there. కానీ రాజుగా మరి తన పాలనలో ఎంతమంది ఉన్నారని తెలుసుకోవడంలో తప్పులేదు. In India, we take census. మన భారతదేశంలో కూడా మరి జనసంఖ్య తీసుకుంటారు. And even in Oman, some time back, there was a census. ఈ ఒమాన్ దేశంలో కూడా కొంతకాలం క్రితము జనసంఖ్య తీసుకున్నారు. But when he told his commander Joab, go and take census, the commander was telling, no, king, it is not good to take census. అక్కడ తన సైన్యాధిపతిని పిలిచి యావోబుని పిలిచి తన ఇలా జనసంఖ్య తీసుకోవాలన్నప్పుడు అతను మంచిది కాదు రాజు అని కూడా చెప్పాడనమాట. See, the secret is David was not interested in taking the number of people that living in his country. అక్కడ మనం గమనించాల్సిన తన అసలు ఆలోచన ఈ జనసంఖ్య తీసుకోవాల్సిన ఆలోచన వెనక ఉన్న కారణం ఏంటో మనకు తెలియాలి. And he wanted to number the fighting people or army people in his country. అక్కడ జనసంఖ్య ఎంత కావాలో తెలుసుకోవడం కాదు కానీ ఆ జనసంఖ్య తీసుకున్న తర్వాత వారిలో ఎంతమందిని మళ్ళీ తన సైన్యంలోకి తీసుకోగలడో ఆలోచిస్తానికి తన సంఖ్య అడిగాడు. Maybe the devil entered into his mind and he was telling, oh David, you become old, you need more strength, more army, battling soldiers, and you need to strengthen yourself. బహుశా అపవాది తన మదిలో తలంపు పెట్టుండొచ్చు, నువ్వు ముసలివాడి అయిపోయావు, మరి నీకు ఎక్కువ మంది సైన్యం కావాలి, వారు నిన్ను యుద్ధంలో నడిపించాలని చెప్పి ఒక తలంపు పెట్టుండొచ్చు. All the time David was telling that God is my strength, He is my rock, He is my fortress. But now the devil started inciting him, oh David, make sure you should be armed well. మరి ఎంతకాలము కూడా దేవుని మీదే నమ్మకం పెట్టుకుని విశ్వాసం పెట్టుకుని దేవుడే ఆశ్రయ దుర్గము అని చెప్తున్నప్పుడు ఇప్పుడు ఉన్నట్టుండి ఏంటంటే అపవాది తనలో తలంపు పెట్టింది ఏంటంటే నువ్వు ముసలివాడి అయిపోయావు, నీకు మరి సరిపడా సైన్యం కావాలి, నీకు అండగా వాళ్ళు ఉండాలి కాబట్టి ఒకసారి జనసంఖ్య తీసుకొని పెట్టిన తలంపు. Many times we sit down and plan for our future. చాలా సార్లు మనము కూడా కూర్చుని మన భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకుంటాం. And sometimes we do the calculation also. I do the calculation. Oh, this is my earnings, this is my savings, and how I am going to spend this money for the retired life. All this we start planning. మరి చాలా మంది కూడా నేను కూడా అలాగే నేను లెక్కలు వేసుకుంటూ ఉంటాను. నాకు ఎంత ఆదాయం వస్తుంది, నాకు ఎంత ఖర్చు అవుతోంది, నేను ఎంత దాయగలుగుతున్నాను, మరి నా ఉద్యోగ విరమణ తర్వాత నేను ఎలా బతకాలి అని చెప్పేసి కూడా నేను లెక్కలు వేసుకుంటూ ఉంటాను. And he called his general, go and make a census, enroll the soldiers in my country. సైన్యాధిపతిని పిలిచి జనసంఖ్య తీసుకునిరా అని చెప్పాడు. See, verses 2 we see, so the king said to Joab, the army general with him, go throughout the tribes of Israel from Dan to Beersheba and enroll the fighting men so that I may know how many they are. మనము 2-3 వచనాలు చూడాల్సి వస్తుంది. ఇక్కడ 2 సమూయేలు 24వ అధ్యాయంలో తెలుగులోకి వచ్చేటప్పటికి మనము 1-2 వచనాలు చూద్దాము. ఇంకొక మారు యెహోవా కోపము ఇజ్రాయేల్ మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకు ప్రేరేపణ చేసి నీవు పోయి ఇజ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యాబోబును పిలిచి జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలదని తాను మొదలుకొని బెయర్షెబా వరకు ఇజ్రాయేలు గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇయ్యగా యావోబు జనుల సంఖ్య ఎంత ఉన్నను నా ఏలిన వాడును రాజువునగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని 100 అంతులు ఎక్కువ చేయునుగాక. Yes, Job as a army commander was telling, may God gives you 100 times of soldiers. You don't worry. You don't be afraid. God will strengthen you. యావోబు సైన్యాధిపతి రాజుకు చెప్తున్నాడు దావీదికి,
మనం లెక్క వేయాల్సిన పని లేదు. ఎంత లెక్క ఉన్నా సరే యెహోవా దాని 100 అంతలు ఎక్కువ చేస్తాడు అని చెప్తున్నాడు యాకోబు. But king was telling, no, listen to me. What I say, you carry out. Verses 4 says, the king's word, however, overruled Joab and the army commander, so they left the presence of the king to enroll fighting men of Israel. కానీ మరి రాజుకి ఆలోచన వచ్చింది కదా, అది మరి నెరవేరాలి కదా. మరి అందుకని చెప్పి అక్కడ 4వ వచనం చూసినట్లయితే, అయినను రాజు యాకోబునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చి ఇండుట చేత యాకోబును సైన్యాధిపతులను ఇశ్రాయేలీయుల సంఖ్య చూచుటకై రాజ సముఖము నుండి బయలు వెళ్లి. See, the word of God confers. For 9 months they were keep on going from place to place to enroll the fighting man, the soldiers, the real brave soldiers available in Israel and Judea. మనము ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యంలో మరి 9 నెలల పాటు వీరు యోధా వంశములోను ఇజ్రాయెల్ వంశంలో అంతా కూడా తిరిగి సైనికుల్ని పోగు చేస్తూ ఉండారు. See, after 9 months they came back to the king. 9 నెలల తర్వాత వారు రాజు దగ్గరికి వచ్చారు. And they gave a report of their census enrolling. వారు వచ్చిన తర్వాత జనసంఖ్య ఎంతమంది ఉన్నారనేది తెలియజేశారు రాజుకి. Verses 9 says, Joab reported the number of the fighting men to the king in Israel. There were 800,000 able bodies, men who could handle the sword, and in Judah 500,000. మనము 2 సమూయేలు 24:9 వచనం చూద్దాము. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను. ఇజ్రాయేలు వారిలో కత్తి దుయ్యగల 8 లక్షల మంది యోధులుండిరి. యోధా వారిలో 5 లక్షల మంది యుండిరి. Yes, it's a big number. మరి ఆ సంఖ్య చాలా పెద్ద సంఖ్య. And they were all able people, trained people to handle sword. వాళ్ళందరూ కూడా యోధులు, కత్తి దుయ్యగలరని ఉంది చూడండి. వాళ్ళు 8 plus 3 lakhs, 13 lakhs soldiers were available for King David. మనం ఇక్కడ చూసినట్లయితే 8 మరియు 5 లక్షల మంది అంటే 13 లక్షల మంది యోధులు ఉండారు. In the modern world, every country is weighed or valued according to the defense equipment systems available. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతి దేశం యొక్క బలాన్ని వారు సమకూర్చుకున్న యుద్ధ సామగ్రి మీద నిర్ణయిస్తారు. America is number 1 country because it is a well equipped country in defense system. అమెరికా దేశాన్ని నంబర్ 1 అని ఎందుకంటారంటే మరి వాళ్ళు యుద్ధ నైపుణ్యతలు, అది యుద్ధ సామగ్రిలో వాళ్ళు ముందున్నారు. After getting this report, maybe David was lying down and thinking, oh, I have enough soldiers to fight any enemy. మరి బహుశా ఈ జనసంఖ్య వచ్చిన తర్వాత దావీదు చక్కగా పడుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు, నాకు ఎంతమంది ఉన్నారు, 13 లక్షల మంది ఉన్నారు, నాకేమి చింతలేదు అనుకుంటూ ఉండొచ్చు. Verses 10, something happened. కానీ 10వ వచనంలో ఏదో జరిగింది. David was conscience stricken after he had counted fighting man, and he said to the Lord, I have sinned greatly in what I have done. ఇక్కడ తన యొక్క మనస్సు కొట్టుకుంటూ ఉండిందని చూస్తున్నాం. అంటే ఏంటంటే తనకి చేసింది తప్పు అన్న విషయం గ్రహించాడు అతను. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని అని చెప్తున్నాడు అక్కడ. Here we see 2 people fighting inside of David. మదిలో 2 వ్యక్తులు ఘర్షణ పడుతున్నారు. One is King David's mind. ఒకటేమో దావీదు రాజు యొక్క ఆలోచనలు. The other one is King David's soul. ఇంకోటి ఏంటంటే దావీదు యొక్క ఆత్మ. All the time King David's soul was telling, oh my soul, God is your strength. Oh my soul, God is like a rock fortress and he is your deliverer. ముందు నుండి కూడా మరి దావీదు యొక్క మనస్సాక్షి దావీదుకి చెప్తూ వచ్చింది ఏంటంటే, దేవుడే నీకు ఆశ్రయ దుర్గముకున్నాడు, దేవుడే నీకు బలము అని చెప్తూ వచ్చింది. But suddenly your mind overtook your soul
కానీ అకస్మాత్తుగా నీ యొక్క ఆలోచనలు మనస్సాక్షిని కప్పేసింది. Come on, man, you be assured of what you have. కానీ నీ దగ్గర ఉన్న దాని గురించి నువ్వు ఆలోచించని చెప్పి ఆ తలంపులు వచ్చినాయి. Be reasonable. Don't think God is responsible for all. ప్రతిదానికి దేవుడే మరి కారకుడని చెప్పి అనుకోవద్దు. You must be smart. You must plan your life. నువ్వు ప్రణాళిక వేసుకోవాలి నీ జీవితానికి. See, I experience this kind of statements from my mind. ఇలాంటి ఆలోచనలు నాకు కూడా వస్తూ ఉంటాయి. Now, after lying on the bed, his mind and his soul started fighting. అక్కడ మనం గమనించినట్లయితే అతను సైనిస్తున్నప్పుడు తన ఆలోచనలు తన మనస్సాక్షి ఘర్షణ పడుతున్నాయి. King David's soul was bought by the Lord Almighty. దావీదు యొక్క ఆత్మని లేకపోతే మనస్సాక్షిని దేవుడు మరి కోరుకున్నాడు. And soul was convicting, striking David. No, what you made is wrong. You committed a sin. దావీదు యొక్క మనస్సాక్షి తన్ని గద్దిస్తూ ఉండింది, నువ్వు తప్పు చేసావని చెప్తూ ఉండింది. Being a man of God, immediately he confessed the sin. దైవజనుడు కనుక వెంటనే తన పాపాన్ని ఒప్పుకున్నాడు. Here the word of God says, I have sinned greatly in what I have done. Oh Lord, I beg you, take away the guilt of your servant. I have done very foolish thing. మనము 10-11 వచనాలు చూద్దాము. నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాని చేసి తిని. యెహోవా కరుణయించి నీ దాసుడు అయిన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా He confessed his sin. తన పాపాన్ని ఒప్పుకున్నాడు. God heard his confession. యెహోవా దేవుడు తన యొక్క ఒప్పుకొని అంగీకరించాడు, విన్నాడు. But in Old Testament, any sin, every sin is punishable. పాత నిబంధనలో ప్రతి పాపము కూడా ఒక శిక్ష అనేది ఉంటుంది. Even in the New Testament, కొత్త నిబంధనలో కూడా అలాగే ఉంది. all your punishments will be done. మీ ప్రతి శిక్ష కూడా మీరు అనుభవించాలి. Being a king, there were 3 choices given for him as a punishment. రాజుగా తనకి 3 అవకాశాలు అయితే 3 షరతులు పెట్టారన్నమాట ఈ శిక్షకి. See, verses 13 says, the man of God, the seer, the prophet Gad, he came to David with the word of God. Shall there come upon you 3 years of famine in your land, or 3 months of fleeing from your enemies while they pursue you, or 3 days of plague in your land? మరి గాదు అనే ప్రవక్త లేకపోతే దీర్ఘదర్శకుడు అని ఉంది మనకి తెలుగులో. ఆ ప్రవక్త వచ్చి దావీదుతో ఏం చెప్తున్నాడంటే, నీకు 3 షరతులు ఇస్తున్నాను, నీకు మరి 3 సంవత్సరాల పాటు నీకు అక్కడ తెగులు గాని ఏమన్నా రావాలి, లేకపోతే వర్షం గాని ఏమీ లేకుండా నీళ్లు లేకుండా చేయాలని చెప్పేసి చెప్తాం చూస్తున్నాం. 3 years famine, 3 years running because, fleeing because of his enemies, 3 days plague in the land. 3 రోజులు తెగులా, లేకపోతే 3 సంవత్సరాలు మరి ఫ్యామిన్ అంటే ఏంటి, వర్షం అదేమీ లేకుండా భోజనం ఆకలిగా ఉండే జనాలు ఉండేటట్టుగానా, లేకపోతే 3 సంవత్సరాలు నువ్వు శత్రువుల నుండి పారిపోతూ ఉంటామా? Now, David, being a humble servant of God, immediately he confessed, let me fall in the hands of the Lord. అప్పుడు దావీదు దైవజనుడు కనుక దేవుని చేతుల్లోనే నేను సమర్పించుకుంటానని చెప్తున్నాడు అక్కడ. Verses 14 says, David said to God, I am in deep distress. Let us fall into the hands of the Lord, for his mercy is great, but do not let me fall into the hands of men. మనము గమనించినట్లయితే 24వ అధ్యాయంలో 2వ సమూయేలులో 14వ వచనం చూసినట్లయితే, అందుకు దావీదు, నాకు ఏమీయూ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహువాత్సల్యము గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో అనెను. He opted the third choice, that 3 days of plague.
in the land. మూడవ షరతును ఒప్పుకున్నాడు. 3 రోజులు ఆ ప్రదేశంలో తెగులు రావటానికి ఒప్పుకున్నాడు. Now we are facing a plague in our countries. మన ప్రపంచం మొత్తంలో కూడా మన దేశంలో కూడా మరి తెగులు చూస్తున్నాం ఇప్పుడు. And people are running here and there after the vaccine, this vaccine, that vaccine. Plague is still continuing. మరి ఈ టీకా అని ఆ టీకా అని ఎక్కడికైనా అక్కడికైనా అందరు పరిగెత్తున్నారు కానీ ఈ తెగులు అనేది ఇంకా ఉంది. And my youngest daughter from New Zealand, she was telling, in New Zealand also this plague has come. And more than 60 cases, the country is strict lockdown. మరి ఎంతకాలం ఆ న్యూజిలాండ్ లో అంత కేసులు ఉండలేదు కానీ ఇప్పుడు నాకు చివరి కుమార్తె చెప్తూ ఉండింది న్యూజిలాండ్ దేశంలో కూడా 60 కేసులు వచ్చినాయి. ఆ న్యూజిలాండ్ దేశాన్ని కూడా ఫుల్ లాక్డౌన్ లో పెట్టారని చెప్తూ ఉండింది. Now, David accepted the third choice, allowing plague in his land. ఆ ప్రదేశంలో తన దేశంలో తెగులు కోసం ఒప్పుకున్నాడు. And because the first two choices are very strict, very severe. ఎందుకంటే ముందు 2 షరతులు ఆ కరువు అనేది, దాని తర్వాత అదే విధముగా శత్రువుల నుండి పారిపోవడం అనేది చాలా భయంకరమైనవి. He thought that out of plague nobody will die. ఈ తెగులు ద్వారా ఎవరు చనిపోరు అనుకున్నాడు అతను. But God's mind was different. కానీ దేవుని యొక్క ఆలోచనలు వేరుగా ఉన్నాయి. Verses 15 saying, so the Lord sent a plague on Israel from the morning until the end of that time designated, and 70,000 of people from Dan to Beersheba died. 15వ వచనం చూసినట్లయితే, అందుకు యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బయర్షీబా వరకు 70,000 మంది మృతి నొందిరి. We don't know what is the name of the plague. ఆ తెగులు పేరేంటో మనకు తెలియదు. Maybe it was COVID-19. మరి అది కూడా కోవిడ్-19 ఏమో, or it is a variant of COVID-19. లేదా కోవిడ్-19 లోనే వేరే రకమైందా? And so many names are given nowadays for the plagues what we are facing. ఈ కాలంలో వస్తున్న తెగులుకి రకరకాల పేర్లు పెడుతున్నారు. But ultimately the end result of plague is people are dying. చివరిగా ఏ పేరన్నా అవనివ్వండి, చివరికి ఏం జరుగుతోంది? తెగులు వల్ల మనుషులు చచ్చిపోతున్నారు. God has sent the plague only for 3 days. కేవలం 3 రోజుల కోసమే దేవుడు తెగులు పంపించాడు. Maybe even after some time in the middle of these 3 days he stopped it. మరి తెలియదు మనకి, 3 రోజుల మధ్యలోనే కూడా ఆపండొచ్చు. Who were the 70,000 people? ఆ 70,000 మంది ఎవరో? Maybe they were all the people enrolled by Joab the commander as a fighting man. బహుశా 70,000 మంది యావోబు ఈ జనసంఖ్యలోకి సైన్యంలోకి తీసుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు. 8 lakhs people from Israel, 5 lakhs from people from Judah. Out of this 13, 70,000 died. ఇజ్రాయెల్లోంచి 8 లక్షలు, యూదాలోంచి 5 లక్షల మందిలో 70,000 మంది చనిపోయారు. A great distress problem has come to David. చాలా బాధాకరమైన విషయము దావీదుకి సంభవించింది. God sent an angel with a sword and he was destroying everyone. దేవుడు ఒక దూతను పంపించి వీరందరినీ కూడా మరి అంతం చేశాడు. God stopped the angel when he was about to go to Jerusalem. యెరూషలేముకు వెళ్తున్న సమయంలో దేవుడు ఆ దూతను ఆపేశాడు. And God was grieved. God was very sad seeing all people are dying. అంతమంది అలా చనిపోవటము దేవునికి కూడా బాధ కలిగింది. దేవుడు ఆ దూతను ఆపేశాడు. God told that stop it. It's enough. ఇంకా చాలు ఆపు అని చెప్పి దూతకు చెప్పాడు. Now the question is, who is responsible? Who is responsible for this plague, calamity, death? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ తెగులుకి, ఈ మరణాలకి కారకులు ఎవరు? It's a good question. I should ask myself. You should ask yourself. ఇలాంటి ప్రశ్న మీరు మిమ్మల్ని వేసుకోవాలి, నేను కూడా నన్ను వేసుకోవాలి. King David was a man of God. మరి దావీదు దైవజనుడు. And the king was giving a certificate that David is after my own heart.
దేవుడే ఒక సర్టిఫికెట్ లాగా ఇస్తున్నాడు దావీదు గురించి. దావీదు నా హృదయం వెంబడి ఉన్నవాడు అని చెప్పి. Now he made a mistake. అలాంటి వ్యక్తి కూడా తప్పు చేశాడు. And First Chronicles chapter 21, మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయం చూద్దాం మనము. verses 17. 17వ వచనము. David said to God, "Was it not I who ordered the fighting man to be counted? I am the one who has sinned and done wrong. These are all but the sheep. What have they done? O Lord, my God, let your hand fall upon me and my family, but do not let this plague remain on your people." ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయం 17వ వచనంలో, దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేను గాదా? పాపము చేసి చెడుతనము జరిగించువాడను నేను గాదా? గొర్రెల వంటి వారగు వీరేమి చేసిరి? నా దేవుడైన యెహోవా బాధ పెట్టు, నీ చెయ్యి నీ జనుల మీద నుండి కుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేసెను. Why David did this wrong? ఈ తప్పుదము దావీదు ఎందుకు చేశాడు? What made him to commit this sin? ఇలాంటి పాపము చేయడానికి తనకి ఏమి దోహదపడింది? One man committed a sin, 70,000 people died. ఒక్క వ్యక్తి పాపం చేస్తే 70,000 మంది చనిపోయారు. And the sin was not a great sin, and the sin was just counting fighting men. ఆ పాపం మనం అనుకుంటే చాలా పెద్ద పాపమేం కాదు. కేవలము యుద్ధములో అంటే యోధులు ఎంతమంది ఉన్నారో జనసంఖ్య తీసుకున్నాడు. What is behind this counting, taking sense of fighting men by David? దావీదుకి వెనక దాగి ఉన్న ఆలోచన ఏంటి? ఈ జనసంఖ్య తీసుకోవాలన్న ఆలోచన. I was keep on asking the Spirit of God, Lord, why David did this mistake? పరిశుద్ధాత్మని నేను అడుగుతూ ఉండాను, దేవా ఎందుకు ఇలాంటి తప్పు దావీదు చేశాడు అని. When he became old, when his strength is draining, he wanted to make sure, still my God can help me. తన ముసలివాడైపోతున్నప్పుడు, తనకున్న బలమంతా కూడా క్షీణించిపోతున్నప్పుడు, అప్పుడు కూడా దేవుడే నాకు బలముగా ఉన్నాడు, దుర్గముగా ఉన్నాడని చెప్తూ ఉండాడా? Or otherwise, he started underestimating the power of God. లేకపోతే దేవుని యొక్క బలాన్ని తక్కువ అంచనా వేస్తూ ఉండాడా? Or he is planning to depend upon people in the world. లేకపోతే దేవుని మీద కాకుండా మనుషుల మీద ఆధారపడుతున్నాడా? That is the mistake. That is the sin he has made. అది దావీదు చేసిన పాపము. He has underestimated the power of God. దేవుని యొక్క శక్తిని తన తక్కువ అంచనా వేశాడు. Hallelujah. హల్లెలూయా. God wanted to make sure that he is the one from the day one to the day last. He is your strengthener, shield, rock and fortress. మొదటి దినము నుండి మీ చివరి శ్వాస వరకు కూడా దేవుడే మీకు దుర్గముగా, ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, రక్షణ కవచంగా ఉన్నాడని తెలియజేయడానికి ఇలా చేశాడు దేవుడు. Turn with me, Isaiah, a wonderful promise and strength for each and every child of God. Isaiah 46 verses 4. మనందరికీ కూడా ధైర్యం ఇచ్చే వాక్యము యెషయా గ్రంథం 46వ అధ్యాయంలో ఉంది. Even to your old age and grey hairs, I am he who will sustain you. I have made you and I will carry you. I will sustain you and I will rescue. మనము యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేను చేసి ఉన్నాను చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. See, this is the promise of God. ఇది దేవుని యొక్క వాగ్దానము. I know you before you are formed in your mother's womb. తల్లి గర్భములో నువ్వు సృజించబడక మునిపే నిన్ను నేను ఎరిగొన్నానని చెప్తున్నాడు. Somebody can say, no, God never knew me.
కొంతమంది ఎవరైనా చెప్పొచ్చు దేవుడు నన్ను ఎప్పుడు తెలిసి ఉండలేదని. Every child, every person in this world is formed by God. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రతి పిల్లవాడు, ప్రతి వ్యక్తిని కూడా దేవుడే సృష్టించాడు. He made you దేవుడే మిమ్మల్ని తయారు చేశాడు. and He sustains you. మిమ్మల్ని చూస్తున్నాడు, ఆయన కాచుకుంటాడు. And He carries you throughout your life. జీవితాంతము కూడా నిన్ను ఎత్తుకుంటున్నానని చెప్తున్నాడు. And in the time of trouble, He rescues you. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నిన్ను రక్షిస్తాడు. What a God we have. ఎంత మంచి దేవుడు మనకున్నాడు. From beginning to end, He is our God. ఆది నుండి అంతం వరకు కూడా ఆయన మనకి దేవుడు. Because His name is beginning, He is the beginning and He is the end. ఎందుకంటే ఆయన నామము కూడా అలాగే ఉంది, ఆది అంతం అని ఉంది. He is the Alpha and Omega, beginning and in my life. ఆయన ఆల్ఫా ఒమేగా అయి ఉన్నాడు. ఆయన నా జీవితంలో కూడా ఆది అంతము. Without God, even a minute is there in my life. దేవుడు లేకుండా నా జీవితంలో ఒక నిమిషం కూడా లేదు. I cannot underestimate God's presence, God's strength and power in my life. నా జీవితంలో దేవుని యొక్క శక్తిని నేను తక్కువ అంచనా వేయలేను. And the devil always makes a trick. Oh, come on, man! You simply say that you depend upon God. And when this sort of problem comes, when that sort of problem comes, what you are going to do? What measures you have taken to rescue yourself? అపవాది మన మదిలో తలంపులు పెడుతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు దేవుని మీద ఆధారపడుతున్నా నేను చెప్తున్నావు, కానీ ఇలాంటి సమస్య వస్తే ఏం చేస్తావు, అలాంటి సమస్య వస్తే ఏం చేస్తావు అని చెప్తూ ఉంటది. And people were troubled. అలాగే మనమందరం కూడా మరి ఆలోచనలో పడిపోతాం. Even though they have tasted the love of God, the presence of God, the deliverance of God in their life, they have a small doubt. వారి జీవితాల్లో దేవుని యొక్క శక్తిని వాళ్ళు అనుభవించినప్పుడు కూడా, దేవుని యొక్క ప్రెజెన్స్ ని వాళ్ళు అనుభవించినప్పుడు కూడా ఇలాంటి అనుమానాలు వస్తూ ఉంటాయి. Now what is the remedy for this plague? ఈ తెగులుకి మరి ఒక పరిష్కారం ఏంటి? And the man of God, Gad, Gad, he came to David and he was giving a solution to stop this plague. మరి గాదు ఆ ప్రవక్త వచ్చి, దైవజనుడు వచ్చి దావీదుకి ఒక పరిష్కారం చెప్తున్నాడు. And you need to sacrifice burnt offering for the Lord. అక్కడ ఏంటంటే బలి అర్పణ ఇవ్వాలని చెప్పి, దేవునికి బలి అర్పణ ఇవ్వాలని చెప్పి అక్కడ గాదు చెప్తున్నాడు. And God was telling, go to a particular man, Orna of Jebusite, ఒక జెబూసీయుడైన ఓర్నా దగ్గరికి వెళ్ళమని చెప్తున్నాడు. buy his threshing floor. అతను మరి అక్కడ ఉన్న తన యొక్క పొలముని, అక్కడ తను దున్నుతున్న పొలాన్ని తీసుకోమని చెప్తున్నాడు. And built a altar. అక్కడ బలిపీఠాన్ని కట్టమని చెప్తున్నాడు. And sacrifice burnt offerings, peace offerings to the Lord. దేవునికి బలి అర్పణ అక్కడ అర్పించి, శాంతి అర్పణలు అర్పించని చెప్తున్నాడు. See, this threshing floor is a farmer's important aspect. రైతుకి ఈ పొలములో ధాన్యాన్ని విడదీసే ప్రదేశము చాలా ముఖ్యమైన ప్రదేశము. After harvest, they bring all their harvest and they will do the threshing, removing the grains from their plants. కోత అయిన తర్వాత ఏంటంటే వారు అదంతా ఒక చోటకి తీసుకొచ్చి మరి ఆ ధాన్యముని విడదీస్తూ ఉంటారు, వేరు చేస్తూ ఉంటారు. And you need oxen and you need a lot of equipment, wooden equipment to do the threshing. అలా ధాన్యాన్ని విడదీయడానికి వారికి ఎద్దులు కావాల్సి ఉంటది, వేరే సామాగ్రి కూడా కావాల్సి ఉంటది. Orna was telling that, King David, you want this, take it. అక్కడ ఓర్నా అనే వ్యక్తి దావీదు మహారాజుతో నీకు ఇది కావాలా తీసుకో అని చెప్తున్నాడు. And David was asking for the threshing floor only, the land only. కేవలము ఈ ధాన్యాన్ని విడదీస్తున్న ప్రదేశం మాత్రమే చాలని దావీదు చెప్తుండాడు. And chapter 24 verses 22, Orna said to David, let my lord the king take whatever pleases him and offer it up. Here are oxen for the burnt offering, and here are the threshing sledges and the ox yokes for the word. O king, give all this to the king.
2 సమూయేలు 24:22 వచనం చూసినట్లయితే, అందుకు అరౌనా, నా ఏలిన వాడివగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకొని బలి అర్పించుము, చిత్తగించుము. దహన బలికి ఎడ్లున్నవి, నూర్చు కర్ర సామానులు కర్రలుగా అక్కరకు వచ్చును. King David was asking for the land. అది అక్కడ మనం గమనించినట్లయితే ఈ నూర్చు ప్రదేశం మాత్రమే కావాలని అడుగుతుండాడు దావీదు. Orna was giving everything. The land, the oxen, the threshing sledges with the wooden equipments, all for the burnt offering. కానీ అక్కడ చూసినట్లయితే ఔరానా ఏం చేస్తున్నాడంటే, అరౌనా మరి ఆ ప్రదేశం మొత్తం ఇచ్చేస్తున్నాడు, ఎడ్లు కూడా ఇస్తున్నాడు, సామాగ్రి కూడా ఇస్తున్నాడు. And he was willing to give to the king free of cost. అవన్నీ కూడా ఉచితముగా ఇద్దాం అనుకుంటుండాడు. But King David was said, no. I will pay for you. I will pay the right money, right price for that, because I don't want to offer anything free of cost to my Lord. కానీ దావీదు అక్కడ, నేను ఏది కూడా ఉచితంగా తీసుకోను, నేను మరి నీ దగ్గర నుండి అది కొంటాను, నేను ఉచితంగా తీసుకున్న దాన్ని దేన్ని కూడా అర్పించలేని దేవునికి అని చెప్తున్నాడు. And we know the story that King David built an altar, he sacrificed burnt offerings, peace offerings. The Lord responded to his offerings with fire, and the plague was stopped. అక్కడ దావీదు మరి అది దహన బలులను కూడా అక్కడ అర్పించిన తర్వాత అప్పుడు అక్కడ తెగులు ఆగిపోయింది. And now the question is two things. One is, who is the cause for this pandemic situation? ఈ మహమ్మారి పరిస్థితికి కారకులు ఎవరు? And what is the remedy for this pandemic situation? ఈ దీనికి పరిష్కారం ఏంటి? Can you and me accept that we are the cause for the pandemic situation? మీరు నేను ఈ మహమ్మారి పరిస్థితికి కారకులని మనం ఒప్పుకోగలమా? Any point of time in our mind, in our soul, whether we doubted the strength and the power of God in our life? మన ఆలోచనలో, మన తలంపుల్లో ఎప్పుడన్నా సరే మనము దేవుని యొక్క శక్తిని అనుమానించామా? King David made a mistake. దావీదు మహారాజు తప్పు చేశాడు. And after tasting God's love in many ways, many times, still he made a mistake. ఎన్నోసార్లు దేవుని యొక్క ప్రేమని అనుభవించిన తర్వాత కూడా, ఆయన రక్షణ అనుభవించిన తర్వాత కూడా దావీదు తప్పు చేశాడు. What was the mistake? He doubted the power of God. ఏం తప్పది? దేవుని యొక్క శక్తిని అనుమానించాడు. Now, can we accept that this pandemic situation is because of my doubt on God? ఈ మహమ్మారి పరిస్థితి కూడా నాకు దేవుని మీద ఉన్న అనుమానము కొద్దీ, ఆయన శక్తిని నేను అంచనా వేయటం తప్పు వేశానన్న దాన్ని బట్టి వచ్చింది అనుకోగలమా? Can we come to God with all sort of repentance? ప్రాయశ్చిత్తము చెందుతూ దేవుని సన్నిధికి రాగలమా మనము? In New Testament, what sort of offering you can make? నూతన నిబంధనలో మనం క్రొత్త నిబంధనలో ఎలాంటి అర్పణ ఇవ్వగలుగుతాము? Jesus Christ was made a sacrifice, a complete sacrifice for you and me, for the entire world. లోకం మొత్తానికి కూడా సంపూర్ణమైన బలియాగముగా యేసుక్రీస్తు వారు అర్పింపబడ్డారు. In His name, still we can make an offering. ఆయన నామాన్న మనము కూడా ఇప్పటికీ అర్పించగలుగుతాము. To stop this pandemic situation, you and I, we can offer offering, sacrifice. ఈ మహమ్మారి ఆగిపోవటానికి, తెగులు ఆగిపోవటానికి ఆయన నామములో మీరు నేను కూడా ఒక బలి అర్పణ ఇవ్వగలుగుతాము. And turn with me, book of Romans, 12th chapter. నాతో పాటు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి. Verses 1 and 2. 1-2 వచనాలు. A beautiful instruction is given for the children of God to stop this pandemic situation. దేవుని యొక్క బిడ్డలకి మంచి ఆజ్ఞ ఇక్కడ ఇవ్వబడి ఉంది. మనము దాని ద్వారా ఈ తెగుల్ని ఆపగలుగుతాము కూడా. Therefore I urge you, brothers, in view of God's mercy, to offer your bodies as living sacrifice, holy and pleasing to God. This is your spiritual act of worship. మనం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాము.
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. Living sacrifice. మనము సజీవ యాగముగా, To sacrifice an animal in the Old Testament, there are certain criteria. The animal should not have any defect, no blemish, no defect, and it has to be a certain quality. పాత నిబంధనలో ఒక పశువుని ఏదన్నా బలి అర్పించాలంటే దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. దానికి ఎటువంటి రోగం ఉండకూడదు, ఎటువంటి మచ్చ ఉండకూడదు, అన్ని విధాల అది మరి మంచిగా ఉన్న దాన్ని అర్పించాలి. The only one sacrifice, the final sacrifice of Jesus Christ, you and I are washed by the precious blood of Jesus Christ, and we are made holy, we are perfect in God's mercy. మనము యేసుక్రీస్తు వారు చేసిన ఆ ఏకైక బలి అర్పణ ద్వారా ఆయన యొక్క రక్తముతో మనం కడగబడి మనము మరి స్వచ్ఛులుగా అయ్యాము. ఆ బలి అర్పణ ద్వారా మనము రక్షింపబడ్డాము. Dear children of God, it is the word of God urges you, you need to sacrifice yourself as a living sacrifice for God. మనము ఇక్కడ మనకి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మనం మనల్ని సజీవ యాగముగా సమర్పించుకోవాలి. And the purpose of your sacrifice is becoming holy and pleasing to God. మన యొక్క సజీవ యాగానికి కారణం ఏంటి? ఎందుకు అలా మనం చేయాలంటే దేవుని యొక్క దృష్టిలో మనము పరిశుద్ధులుగా ఉండటానికి. God should accept your living sacrifice so that this plague can be stopped. మీ యొక్క సజీవ యాగాన్ని దేవుడు అంగీకరించడం ద్వారా ఈ తెగులు ఆగిపోవాలి. What kind of sacrifice the Lord is mentioning here? దేవుడు ఎలాంటి యాగముని, సజీవ యాగాన్ని ఇక్కడ కోరుకుంటున్నాడు? We are all washed by the precious blood of Jesus Christ. మనందరము కూడా యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త రక్తముతో కడగబడ్డాము. We received the salvation and we received the redemption, the forgiveness of sin. We are made perfect. ఆయన యొక్క రక్షణ మనం పొందాము, మనం ఆయనలో మరి పరిపూర్ణమయ్యాము. Then how can we sacrifice ourselves as a living sacrifice? సొంతని మనము సజీవ యాగముగా ఎలాగా అర్పించుకోగలుగుతాము? Here the word of God says a wonderful list of things what we need to do in our day-to-day life. మన దైనందిన జీవితంలో మనం ఏమి చేయాలనేది ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తోంది. Verses 2 says, do not conform any longer to the pattern of this world, but be transformed by the renewing of your mind. మనం 2వ వచనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. Some time back I took a LIC policy, life insurance policy. కొంతకాలం క్రితము నేను జీవిత బీమా తీసుకున్నాను. Maybe 20 years back. బహుశా 20 సంవత్సరాల క్రితం తీసుకున్నాను. And every month we need to put money. ప్రతి నెల కూడా కొంత డబ్బులు పెట్టాలి. After some time we get a lump sum of money. కొంతకాలం తర్వాత మనకి మొత్తం కూడుకుని వస్తుంది. And what is the life insurance? If anything happens in between, you will the whole insured amount will go to your nominee, your wife or children. జీవిత బీమా పద్ధతి ఏంటంటే ఆ బీమా ఉన్నంత మధ్యలో, ఆ జీవిత బీమా ఉన్నప్పుడు మధ్యలో మీరు కనుక చనిపోతే ఆ డబ్బు అంతా కూడా మీరు ఎవరి పేరైతే ఇచ్చారో, మీ భార్య అవునండి, మీ పిల్లలు అవునండి, ఎవరి పేరైతే అక్కడ రాశారో వారికి వస్తుంది. Taking life insurance is the pattern of this world. జీవిత బీమా తీసుకోవడం అనేది ఈ లోకం యొక్క పద్ధతి. And Christians, క్రైస్తవులు, non-Christians, believers, everybody takes insurance. క్రైస్తవేతరులు కూడా ఇలాంటి బీమా తీసుకుంటారు. It is the pattern of the world. ఇది లోకం యొక్క మర్యాద. One day I was praying and I was reading the word of God. Suddenly the Spirit of God says, you depend upon God so much, you have God's protection, provision,
And why do you want to take a life insurance? మరి ఒక రోజు నాకు వచ్చిన తలంపు ఏంటంటే, నువ్వు దేవుని ఎంత నమ్ముతున్నావు, దేవుని మీద ఎంత ఆధారపడుతున్నావు, నీకు అన్ని కూడా దేవుడు సమకూరుస్తున్నాడు, అలాంటప్పుడు నువ్వు జీవిత బీమా ఎందుకు తీసుకుంటున్నావు? And I was really surprised. Oh my God! Is it mistake taking life insurance? వెంటనే నాకు ఆలోచన వచ్చింది, జీవిత బీమా తీసుకోవడం తప్ప అన్న ఆలోచన వచ్చింది. And the Spirit of God was telling, yes, it is mistake because you doubt your own God. అది తప్పే, ఎందుకంటే నువ్వు నీ దేవుణ్ణి నువ్వు అనుమానిస్తున్నావు. If you live 20 years, you will get this much. If you die in middle, your wife will get this much. నువ్వు 20 సంవత్సరాలు బ్రతికుంటే నీకు ఎంత వస్తుంది, నువ్వు మధ్యలో చనిపోతే నీ భార్యకి ఎంత వస్తుంది? The word if is a doubt. అక్కడ ఏంటంటే ఇలా జరిగితే అన్నది ఒక ప్రశ్న. I was shocked. Lord, what shall I do? Did I commit a mistake? మరి వెంటనే నాకు విభ్రాంతి చెందాను. నేను మరి తప్పు చేశానా దేవా అని అడిగాను. Next day morning I went to life insurance office. రెండో రోజు ప్రొద్దున నేను జీవిత బీమా ఆఫీస్కి వెళ్ళి, and I told the manager, sir, I want to discontinue my policy, insurance policy. ఈ బీమా పథకాన్ని నేను ఆపేయాలనుకుంటున్నాను. That man was looking at you. What happened? You cannot pay the premium regularly? ఏం జరిగింది, నువ్వు మరి ప్రతి నెల కట్టలేకపోతున్నావు అని అడిగాడు. I told him, my God told that paying premium is a sin. నేను చెప్పాను అక్కడ, నేను ఇలా ప్రతి నెల కట్టడం అనేది, ప్రీమియం కట్టడం అనేది పాపం అని నా దేవుడు చెప్పాడని. That manager was looking at me strangely. చాలా విచిత్రంగా నా వైపు చూస్తూ ఉండాడు. Which God told you? ఏ దేవుడు చెప్పాడు నీకు? My God Jesus told me that paying premium is a sin. నా దేవుడు యెహోవా దేవుడు చెప్పాడు నేను ప్రీమియం కడతాం తప్పని. If I pay premium for life insurance, I doubt my God's sovereignty, power, strength in my life. నేను ఈ జీవిత బీమాని కడుతూ ఉన్నంత కాలం కూడా నేను నా దేవుణ్ణి అనుమానిస్తున్నట్టు, ఆయన శక్తిని నేను కించపరుస్తున్నట్టు అనుమానిస్తున్నట్టు. The manager started scratching his head. మరి ఆ మేనేజర్ కి మరి ఏం అర్థం కాలేదు. And he told Mr. John, I don't want to talk about your sentiment, your religious sentiment. You take your money, whatever it is there accumulated, and go away from this office. ఆ మేనేజర్ చెప్పాడు అనమాట, నేను మీ ఆలోచనలతో నేనేమి ఏకీవించను, నాకు సంబంధం లేదు, మీరు మీ డబ్బులు తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పాడు. The Lord gave me this verse, Isaiah 46:4. I made you, I sustained you, I carry you, I rescue from every situation. యెషయా గ్రంథము 40 అధ్యాయంలో ఉన్న వచనం నాకు గుర్తుకొచ్చింది. దేవుడు నన్ను సృష్టించాడు, నన్ను ఇప్పటివరకు కూడా కాచి కాపాడుతూ వచ్చాడు, ఏ లోటు లేకుండా చూసుకున్నాడు, నా సంగతి ఆయన చూసుకుంటాడని నాకు ఆలోచన వచ్చింది. Do not conform with the pattern of the world. ఈ లోకం యొక్క పద్ధతులకి మీరు అనుసరించొద్దు. Instead of conforming with the pattern of the world, every day we need to renew our mind. మన ఈ లోక పద్ధతుల ద్వారా వెళ్ళటం బదులు ప్రతిరోజు కూడా సొంతని మనము మార్చుకుంటూ ఉండాలి. What do you mean by renewing your mind? మన మనసును మార్చుకోవటం అంటే అర్థం ఏంటి? The owners of vehicles have this practice. Every 5,000 or 3 months, once in 3 months, they take their vehicle for servicing. మరి వాహనాలు ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు, ప్రతి 3 నెలలు 6 నెలలకు మనం వాహనాలని సర్వీసింగ్ కి తీసుకెళ్తూ ఉంటాం. We need to renew our mind. మన యొక్క ఆలోచనల్ని కూడా మనం మార్చుకుంటూ ఉండాలి. Because after some time, our mind will be corrupted with the pattern of this world. ఎందుకంటే కొంతకాలం తర్వాత ఈ లోక మర్యాద ప్రకారం మన ఆలోచనలన్నీ కూడా చెడిపోతూ ఉంటాయి. We get lot of information from the world. This is happening like this, that is happening like this, and you need to be careful, you need to be watchful. All this pattern of the world coming. మనము ఆలోచనలు కూడా చాలా వింటూ ఉంటాము, వార్తలు వింటూ ఉంటాము, దాన్ని బట్టి మీరు ఇలా జాగ్రత్తగా ఉండాలి, అలా జాగ్రత్తగా ఉండాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలని వింటూ ఉంటాం. Taking measures, taking precaution is not a sin. మనం జాగ్రత్తలు తీసుకోవడం పాపము కాదు. But
accepting a doubt which is laid in your mind, in your soul by devil is sin. కానీ మనకి అపవాది పెట్టిన అనుమానాన్ని మనం అంగీకరించడం పాపం. Let your mind be renewed in the word of God. దేవుని యొక్క వాక్యములో మన యొక్క మనస్సు మారుమనసు పొందాలి. Every time when you renew the word of your mind with the word of God, you become strong. ప్రతిసారి కూడా మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం ద్వారా మన మనసుని నింపుకుంటూ ఉంటామో మనం ఉత్తేజం పొందుతూ ఉంటాం. God alone made me in this world. కేవలం దేవుడే నన్ను ఇక్కడ తయారు చేశాడు ఈ లోకంలో. And God alone sustains me all through my life. నా జీవితాంతము కూడా ఆయనే నన్ను కాచి కాపాడుతాడు. God carried me all through my life. నా జీవితాంతం ఆయనే నన్ను కాచి కాపాడి నడిపించాడు, మోసాడు. And when the child is carried by the mother, మరి తల్లి ఎప్పుడు శిశువుని ఎత్తుకుంటుంది? when he was 25 years old, 24 సంవత్సరాలు 25 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఎత్తుకుంటుందా తల్లి? when the child is baby, the mother can carry. శిశువుగా ఉన్నప్పుడే తల్లి మోయగలుగుతుంది. But our God, our Father carries you and me even when you become old. కానీ మన దేవుడు మనల్ని మనం ముసలివాళ్ళని అయిన తర్వాత కూడా మోస్తాడు. Even to your gray hair age. మన తల నెరియు వరకు కూడా ఆయన మనల్ని ఎత్తుకుంటాను, మోస్తానని చెప్తున్నాడు. And even when you started walking like this, వంగిపోయి కర్ర పట్టుకు నడుస్తున్నప్పుడు కూడా, and still he carries you. అప్పుడు కూడా మనల్ని చంకలో ఎత్తుకుని తీసుకెళ్తానని చెప్తున్నాడు ఆయన. All through your life, this should be your experience. My God is carrying me. మీ జీవితాంతము కూడా ఇలాంటి అనుభవం మీరు కలిగి ఉండాలి. మీ దేవుడు మిమ్మల్ని మోసుకుని తీసుకెళ్తున్నాడు, ఎత్తుకున్నాడని. A man of God was telling a good story. It was maybe a man-made story, but it has struck my mind. ఒక దైవజనుడు ఒక కథ చెప్తుండేది. అది బహుశా కల్పితమైన కథ ఏమో, కానీ నాకు నచ్చింది అది, నా బుర్రలో ఉండిపోయింది అది. And a child of God always calls God when he goes in the morning walking in the seashore. మరి ఒక దేవుని యొక్క బిడ్డ సముద్రం ఒడ్డు మీద నడుచుకుంటూ ప్రతిదినం వెళ్తూ ఉంటాడు. He cannot see God, but he could see the footsteps of God. అతను దేవుని చూడలేడు, గాని ఆ ఇసుకలో మరి కాళ్ళ పాదం యొక్క అచ్చులు కనపడుతుంది. The word of God confirms that Enoch was with God, talking to God, walking with God. దేవుని వాక్యము సెలవిచ్చేది ఏంటంటే, మరి ఈనోకు దేవునితో ఒక నడిచాడని చూస్తున్నాం మనం. In the same way, this man believes that God walks with me. అదే విధముగా ఇతను కూడా దేవుడు నాతో నడుస్తున్నాడు అనే నమ్మకం ఉంది. On and off he used to see whether footprints are there. అప్పుడప్పుడు వెనక్కి చూసుకునేవాడు అనమాట. మరి తన పాదాల అచ్చుల పక్కన దేవుని యొక్క అచ్చులు ఉన్నాయా లేదా అని. Suddenly he found that only one pair of footprints were there. ఒకసారి చూసింది ఏంటంటే ఒక జత అచ్చులే అక్కడ పాదపు అచ్చులు ఉన్నాయి. Then this man became panicked and he was shouting, Lord, you have left me, you departed from me. అప్పుడు వెంటనే, దేవా ఏంటి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా నువ్వు అని చెప్పి అడుగుతుండాడు. But God told us, still I am here. కానీ నేను ఉన్నానని చెప్తున్నాడు దేవుడు. But I could see only two footprints. కానీ నేను ఒక జత యొక్క పాదాల అచ్చులే చూస్తున్నాను దేవా. God told that it was my footprints. కానీ అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, అవి నా పాదం యొక్క అచ్చులు, and I carry you. నేను అలాంటి పరిస్థితుల్లో నిన్ను ఎత్తుకుని నడిపించాను. And when I carry you, your footprints will not be there. నేను నిన్ను ఎత్తుకున్నానంటే నీ అచ్చులు కనపడవు అక్కడ. This is the promise of God. ఇది దేవుని యొక్క వాగ్దానము. Till you become gray hair, lost, end, God will carry you, sustains you, and He will rescue you, deliver you. మీ తల నెరియు వరకు, మీ చివరి శ్వాస వరకు కూడా దేవుడు మిమ్మల్ని ఎత్తుకుని తీసుకెళ్తాడు. మీకు కావాల్సినవన్నీ కూడా ఇస్తాడు, మిమ్మల్ని కాచి కాపాడుతాడు. Don't doubt God's power in your life. మీ జీవితంలో దేవుని యొక్క శక్తిని మీరు అనుమానించొద్దు. Don't plan your future life on behalf of God. దేవుని తరపున మీ జీవితాన్ని మీరు మీ భవిష్యత్తుని ప్రణాళిక వేసుకోవద్దు. God can lead you. దేవుడు మిమ్మల్ని నడిపించగలడు. Psalm 23 says, you lead me to green pastures. You lead me in still waters.
23వ కీర్తన మనం చూసినట్లయితే పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దన నడిపించుచున్నాడు అని చూస్తున్నాం. We see the leading of God in our situation. మన పరిస్థితుల్లో ఆయన మనల్ని నడిపిస్తున్నాడు అన్న విషయం మనం గమనించాలి. Sometimes you cannot walk. అప్పుడప్పుడు మీరు నడవలేని పరిస్థితి కూడా ఉండొచ్చు. God is ready to carry you. దేవుడు మనల్ని ఎత్తుకుని తీసుకెళ్తాడు. Hallelujah. హల్లెలూయా. And He will rescue you from all sort of trouble. ప్రతి పరిస్థితి నుండి ఇబ్బందుల నుండి మిమ్మల్ని రక్షిస్తాడు. Today we are going to make a wonderful living sacrifice in our life. మన జీవితాల్లో ఒక మంచిది, ఒక సజీవ యాగాన్ని మనం చేసుకుందాం, అర్పిద్దాము. Lord, no longer I. దేవా, ఎప్పుడు నేను కాదు, I want to offer myself as a living sacrifice. నన్ను నేను సజీవ యాగముగా మీకు అర్పించుకుందాం It is అనుకుంటున్నాను. Christ who lives in me. యేసు నాలో జీవిస్తున్నాడు. This is a well-pleasing sacrifice unto God. అలాంటిది దేవుని దృష్టిలో చాలా ఇష్టమైన, అనుకూలమైన యాగము. And then you will able to test and approve what God's will in your life. అప్పుడు మీ జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏదో మీరు తెలుసుకోగలుగుతారు. His good and pleasing and perfect will. ఆయన యొక్క దృష్టిలో అనుకూలమైనది మనము చేయగలుగుతాం. Dear brothers and sisters, if God's good and pleasing and perfect will operates in your life, దేవుని దృష్టిలో పరిశుద్ధమైనది, అనుకూలమైనది చిత్తము మీ జీవితంలో నడుస్తున్నప్పుడు you will be a wonderful, victorious person, more than conqueror. మీరు ఈ లోకములో కానివ్వండి, ఎక్కడైనా సరే జయశీలులుగా ఉండగలుగుతారు. Today we are going to learn one thing, very important thing in our life, that our God is a God of from everlasting to everlasting. మన దేవుడు నిరంతరం ఉండే దేవుడు అన్న విషయం మనం తెలుసుకోవాలి. And our God is from beginning to end in my life. నా జీవితంలో ఆది నుండి అంతం వరకు ఆయనే ఉన్నాడు. At any point of time He will not forsake me, leave me and reject me. ఏ సమయంలో కూడా ఆయన నన్ను వదిలిపెట్టడు, ఎక్కడికి వెళ్ళిపోడు ఆయన. And this words we have to memorize and renew our mind. Isaiah 46 verses 4, even to your old age and grey hairs, I am he who will sustain you. I have made you and I will carry you. I will sustain you and I will rescue. ఇది మనము యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ్యే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేను చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. Let us memorize these words and keep it in your mind. Renew our mind day after day. ప్రతిరోజు కూడా ఇది తలంచుకుంటూ, గుర్తు తెచ్చుకుంటూ, మన జీవితంలో మన ఆలోచనలు కూడా మార్చుకుంటూ ఉందాము. Doubts will come. అనుమానాలు వస్తూ ఉంటాయి. Underestimating God's power will come. దేవుని యొక్క శక్తిని మనం తక్కువ అంచనా వేసి అనుమానాలు వస్తూ ఉంటాయి. Let us renew our mind. మన ఆలోచనల్ని మనం ఎప్పటికప్పుడు పరిశుద్ధిగా చేసుకుందాం. If you renew your mind with this word, God's strength will work out perfectly in your life. ఈ మాట చొప్పున మీరు మీ ఆలోచనల్ని, మీ మదిని మార్చుకుంటే గనక ఆయన యొక్క శక్తి మీ జీవితంలో పనిచేస్తుంది. Children of God, ప్రియ సహోదరి సహోదరులారా, God is speaking to you and me. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. Am I the reason for this COVID-19? ఈ కోవిడ్-19 నేను కారణమా? If at all I am the reason, I will offer myself as a living sacrifice to my God. నేను కారణమైతే గనక నేను నన్ను సజీవ యాగముగా దేవునికి అర్పించుకుంటాను. No more compromising with the pattern of the world. ఈ లోక రీత్యా నేను ఈ లోక మర్యాదకి లొంగను. And I will stand out for Jesus, and I will always exhibit that God is my strength, my rock, my fortress, my deliverer. దేవుని కోసం నేను నుంచుంటాను, దేవుడే నాకు రక్షణ దుర్గం అన్న విషయం నేను అంగీకరిస్తాను, చెప్తాను. I offer myself as a sacrifice. సొంతం నేను యాగముగా అర్పించుకుంటాను. A living sacrifice, so that people can see and testify that
the living God is there with this person. నేను సొంతని సజీవ యాగముగా అర్పించుకోవడం ద్వారా బయట వారు కూడా వేరే వారు కూడా నన్ను చూసి నా జీవితం ద్వారా వాళ్ళు కూడా తెలుసుకోగలరు యేసు నాలో ఉన్నాడని. Let God start operating, renewing, speaking to you and me, our mind and soul with these words. ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడే విధముగా మన తలంపుల్ని కూడా మార్చే విధముగా మనము మారదాము. ఆయన మన జీవితాల్లో మార్పు తీసుకొస్తాడు. Let us all close our eyes and commit our life, our mind, our soul in the presence of God as a burnt offering, so that this epidemic, this plague, what is prevailing now in the world, can be stopped. మనల్ని మనము సొంతగా మరి సజీవ యాగముగా దేవుని సన్నిధిలో సమర్పించుకుని దహన బలి ఇచ్చిన విధముగా సజీవ యాగముగా మనం మరి సమర్పించుకుని ఈ కోవిడ్ ఆగిపోయే విధంగా ప్రార్థన చేద్దాం. Heavenly Father, mighty God, మా ప్రియ పరలోకపు తండ్రి, you are good God, your mercy endures forever. మీరు చాలా మంచి దేవుడు, మీ యొక్క కనికరము నిరంతరము ఉంటుంది. You are the God grieved, saddened because of the perishing of the soul. మరి మీరు మీ జనులు చనిపోవటం ద్వారా మీరు చాలా దుఃఖిస్తారు దేవా. Today I commit the entire world into your presence, Father God. ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాను దేవా. I don't know it is my fault or anybody's fault, but it is the fault of human being underestimating your power, your strength in our life. ఇది ఎవరు తప్పు నాకు తెలియదు గాని దేవా, మరి మానవులు మీ యొక్క శక్తిని తక్కువ అంచనా వేయడం ద్వారా జరిగింది దేవా ఇది. Father, I want to offer a sacrifice unto you. దేవా, నేను మీకు ఒక బలిని అర్పిద్దాం అనుకుంటున్నాను. A living sacrifice of no more compromising lifestyle in this world. ఈ లోక మర్యాదగా జీవించకుండా నేను సజీవ యాగముగా మీకు సమర్పించుకోవాలనుకుంటున్నాను దేవా. We renew our mind with your word that you are our maker, you are our sustainer, you are our carrier, and you are our rescuer. మా ఆలోచనల్ని కూడా మేము నూతన పరుచుకుంటున్నాం దేవా. మీరే మా యొక్క తండ్రి, మీరే మా రక్షణకర్త, మీరే మా ఆశ్రయదుర్గముగా ఉన్నారు దేవా. Lord, help us, strengthen us so that people can see that the people of this faith are the people who rescue the world from this pandemic situation. మీరు మాలో ఉండండి దేవా, మా ద్వారా మీరు పనిచేయండి దేవా. మరి జనులు మమ్మల్ని చూసి ఈ తెగులు ఆగటానికి కారణం మేమన్న విషయం తెలుసుకునేటట్టు చేయండి దేవా. Thank you, Lord, for your words. దేవా, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు దేవా. Let every word come to our mind, our soul, that let us reflect the love of God to the people of this world. మా ఆలోచనలన్నీ కూడా మీ యొక్క ప్రేమని ఈ లోకానికి వెల్లడిపరిచే విధంగా చేయండి దేవా. May the love of God strengthen us, enable us, so that Father God, let us be a good testimony to the people of this world. ఈ లోకానికి మేము మంచి సాక్షులుగా ఉండే విధముగా మీ యొక్క ప్రేమ మా ద్వారా పనిచేసేటట్టు చేయండి దేవా. Strengthen your church, strengthen your people, build us our church, build us strong in this world. మీ సంఘాన్ని, మీ మనుషుల్ని మీరు బలపరచండి దేవా, శక్తినివ్వండి దేవా. గట్టిగా మేము దృఢముగా ఉండేటట్టు చేయండి దేవా. In the name of your Son Jesus Christ I pray. మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుచున్నాము దేవా. May the congregation say Amen. సంఘం అంతా కూడా ఆమేన్ చెప్పండి. Amen. ఆమేన్. Amen. ఆమేన్.